హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. అందరూ విజయదశమిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను వీడియో పోస్ట్ చేసి కూడా చాలా చాలా రోజులు అయిపోతుంది. అసలు ఏది వీడియో అయితే తీసుకుంటున్నా కానీ పోస్టింగ్ అయితే పెట్టడం లేదు. కొంచెం వర్క్ ఎక్కువ అయిపోయి, మన ఆడవాళ్ళకు పండగలు వచ్చాయంటే తెలిసిందే కదా ఫ్రెండ్స్. ఇంట్లో వర్క్ కానీ మన ఫెస్టివల్ వర్క్ కానీ అంతా మేనేజ్ చేసుకోవడం కొంచెం కష్టం. అందుకే వీడియోస్ అయితే పోస్ట్ చేయటం లేదు. మేముండే ఏరియాలో అయితే దుర్గాదేవిని పెట్టారు. ఇది విజయదశమి రోజు తీస్తున్న వీడియో అనమాట. దుర్గాదేవిని పెట్టారు. అయితే ఇక్కడ అంతా వెయిటింగ్ అనమాట. అఖండ దీపం వస్తుంది, అఖండ దీపం వస్తుందని చెప్పేసి అందరూ వెయిట్ చేస్తున్నారు. అఖండ దీపం వచ్చి అక్కడ రావణాసుని దహనం కోసం వెలిగిస్తారు కదా, దానికోసం అయితే వీళ్ళంతా వెయిట్ చేస్తున్నారు. అప్పటికే చాలా టైం అయింది, 10 అవుతుంది టైం వచ్చేసి. మేము కూడా అందుకోసమే వెయిటింగ్ అనమాట. ఇది అయిపోగానే దీనికోసం ఈవినింగ్ 6-5 నుంచి కంటిన్యూస్గా వెయిట్ చేస్తారు జనాలంతా. ఇది ఒక్క 1 మినిట్లో అయిపోతుంది అంతే. చూడండి ఫ్రెండ్స్, చాలా మేమైతే చాలా దగ్గర నుంచి చూసాము. అదిగో వస్తుంది చూడండి ఫ్రెండ్స్. అఖండ దీపం చూడడం చాలా అదృష్టం అసలు. చాలా చాలా బాగుంది, చాలా మంచిగా అనిపించింది మాకైతే. భవానీలందరూ తీసుకుని వస్తున్నారు. ఇంకా రేపైతే ఈ సందడి మొత్తం పోతుంది. రేపు నిమజ్జనం కదా. ఇన్ని రోజులు 9 రోజులు నవరాత్రులు, ఈసారి 10 రోజులు వచ్చింది. చాలా చాలా బాగా జరిగాయి పూజలు. ఇక రేపటితో అమ్మవారి నిమజ్జనం అయిపోతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, అఖండ దీపం. ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడ రావణాసుని దగ్గరికి అయితే తీసుకెళ్ళి జ్యోతిని వెలిగిస్తారు ఫ్రెండ్స్. ఒక్కసారిగా 1 మినిట్లో అయిపోతుంది ఫ్రెండ్స్. అసలు చాలా చాలా బాగా జరిగింది. మేమైతే దసరాని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. కొన్ని పిక్స్ అయితే దిగాము. ఇక్కడ అమ్మవారి ఫోటో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.